హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. నూనె వేసుకోవాలి. సరిపడా నెయ్యి కూడా వేసుకోవాలి. అందులో మనం దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక యాలక్కాయ కూడా వేసుకోవాలి. రెండు లవంగాలు, ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర, టమాటా వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గేంత వరకు ప్లేట్ వేసుకొని ఉంచుకోవాలి. ఒకసారి ప్లేట్ తీసి బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మిక్స్ అయ్యేంత వరకు మనం రుచికి సరిపడా పసుపు వేసుకోవాలి. సరిపోయేంత కారం, అందులోనే మనం కల్లుప్పు కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో మిల్ మేకర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ముందుగానే వాటర్లో నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి బియ్యాన్ని. బియ్యం మరియు మసాలా బాగా మిక్స్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1.5 గ్లాస్. దాని మీద మనం మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం దమ్కి ఉంచిన రైస్ని తీసేస్తే రెడీ అవుతుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టమాటా రైస్లో కలుపుకోవడం కోసం పెరుగు చట్నీ, నిమ్మకాయ, ఉల్లిపాయ, ఎంతో టేస్ట్గా ఉండే టమాటా రైస్ రెడీ అయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.